నువ్వంటే నాకు అంత ఇష్టం అన్నా. అరే ఈడేంద్ర దుకాణం గిట్టుంటే గిటేటో తీసుకుపోతాండు. నేనే రా, దమ్ముంటే పట్టుకోరా. ఈ రోజు నుంచి మిమ్మల్ని మిచ్చ కూడా పోనీయరా. ఎప్పుడు చూసినా ఇల్లు నిలబడిస్తారు. అంటే నా పనికి పోతే ఏమవుతుంది? సగం మేము దొంగతనాలు చేసుకోమా? అరే సబ్బు లేదు కదా, సబ్బు అయిపోయింది, ఎట్లా చేయాలి? నీ అవ్వ తానం చేస్తున్నా, నీళ్ళు తోడుకుంటుని బట్టలు ఇడితిని అక్క బాత్రూంలోకి పోయి చూసే వరకే సబ్బు అయిపోయింది. అక్క పూరగాలని సబ్బు తెమ్మన్నామంటే ఒక్క పోడు కనబడతలేడు కదా. పూరగాళ్ళు రోజు ఈ పొన్నే తిరుగుతారు, ఇలా సబ్బు తెమ్మన్నామో ఒక్కడు కనబడతలేడు. సబ్బు తెమ్మన్నామంటే పూరగాళ్ళు ఏడవేళ్ళు ఒక్కడు కూడా కనబడతలేడు ఇవాళ. మరి నేనే పోదామంటేనేమో మరి బట్టలు ఇడ్చున్నా. పట్టుకోవడానికి దాని నుంచి లక్కీ ఆడు వస్తాను కానీ మరి ఆడు మనం ఆటించడంటవా? మరి దండి తీట పోడు మరి ఆడు. ఏమో మరి చెప్పడానికి చెప్తాం, మన ఆపదాసం ఉంటుంది. మరి ఏం చెప్తావు? అరే లక్కీ అగో ఎన్నలేంది వాళ్ళకి నన్ను పిలుతానండి. మొన్న ఆయిల కొట్టకాల్చాలి పెండ తట్ట ఉంటాను. ఇంక తెలిసిందా? తెలిసిన ఏం బీకల్లే. అరే హుసైడ్ రారా. అరే దుకాణం పైకి ఒక సబ్బు దేవారా. అగో నా చేతికి పైసలు ఇస్తాడు అన్నా. అంత మంచిగానే ఉన్నావా లేకుంటే కిరాక్ కిరాక్ అవుతా అన్నా? అగో నాకెందుకు కిరాక్ కిరాక్ అవుతుందిరా, నేను మంచిగానే ఉన్నా. మరి నా చేతికి పైసలు ఇస్తాను అయితే అడిగిన. నీదంతా నువ్వే గెలుగుతావారా? పోతావు పో, నాకేం నడి చెప్పారా, నేను బట్టలు ఇడ్చున్నా. అన్నా నువ్వు పని చెప్తే అన్న, ఊళ్ళో ఎవరు పని చెప్పినా కానీ నువ్వు చెప్తే కాదనుకుంటే చేస్తా అన్నా. నువ్వంటే నాకు అంత ఇష్టం అన్నా. అరే లక్కయ్య, నీ అంత మంచోడు మన ఊళ్ళో ఉండు, మన ఊరు చేసుకున్న అదృష్టం రా. అబ్బో ఇంక ఇట్లా అర్థమైందా? ఏమంటున్నావు గారు లక్కయ్య? ఏమంటలేనన్నా. అన్నా నువ్వు నీళ్ళు తడుకొని బాత్రూమ్ పెట్టుకో అన్నా. 5 నిమిషాలలో నీ ముందట ఉంటా. నేను ఎప్పుడో నీళ్ళు దొరుకున్నా కానీ నువ్వు జల్ది రాపోరా. నువ్వు బాత్రూమ్ పోయే లోపల నేను ముందట ఉంటా అన్నా. రాపో. అరే మీరు గిడగలు రారా, ఒకసారి దాగా. అవసరం నీ రామారా, నువ్వేడురా. ఇప్పుడు ఏమైందా మీ రుబాబు అంతా? మన దాంట్లో మన కోపాలు ఎందుకు, రుబాబులు ఎందుకురా? సరే గాని ఎటు అని చెప్పురా. నేను ఎటు ఒకటే చెప్పా. నేను ఎటు అయితే మీరు అటే రావాలి, అతనే రాలరా. అరే ఈయన దగ్గర 20 రూపాయలు అని ఈడ అవతలేడు గారా. సరేరా నువ్వు ఎటు పోతే అట వస్తాం. అత్తలు అత్తలు ఎందుకు రాలు? నాకు పైసలు ఉన్నాయి కదా, ఎట్టయినా అత్తాలు. అరే అడుగునిచ్చే వరకు ఏమన్నా వడులురా, అడుగునిచ్చిన వాళ్ళే చూసుకుందాం అని సంగతి. అరే నా వెనుక రాలురా, పాలురా. అరే ఈడేంద్ర దుకాణం గిట్టుంటే గిటేటో తీసుకుపోతాండు. అదే ఊరంతా వింపేటట్టున్నారా? 5 నిమిషాలు అన్నాడు, అరగంట అయినా అత్తలేడు. వైడ్ ఎటువేండో ఏమని. అరే ఎంతసేపు ఇంక ఎడి తీసుకుపోతాను. ఇప్పుడు మనం వాడిని ఎడి తీసుకుపోతాను అడిగినాం అనుకో, ఆడు కుక్కలు అయినట్లే ఎత్తాడు. ఆడు ఎడి తీసుకుపోతే చక్కటి మనం పోదాం. వీడు వస్తట్లేడు కానిగా సబ్బు లేకుండా చేస్తా. అరే ఇంకెంతసేపు రా? అరే ఇక్కడనే ఉండురా, నేను మనిషికో కూరగాయలు కొనుక్కొని వస్తా. అరే అగ్గ ఆడు మళ్ళీ వస్తాడంట వారా? రాకుంటాను సంగతి చూడనేమో. అరే ఆడు కూరగాయలు తెచ్చిండ్రా. అరే లడ్డుగా అనువంచలు దిగులేనే అక్కడ కూర్చుంటా. అరే నేను ఫస్ట్ కూర్చున్నా కారా. అరే నువ్వు దిగుతావా? నేను కురుకురాలు పట్టుకొని ఇంటికి పోవన్నా. అరే లడ్డుగా గోసేపు దిగురా, లేకుంటే ఆడు కురుకురాలను పట్టుకొని ఇంటికి పోతారా.
అరే నా కురుకురే నాకు ఇచ్చి ఎవరి కురుకురాలు తీసుకోవాలరా. అగో నాకు ఈ కురుకురే ఇచ్చిలేంది. అరే అటుగా ఆ కురుకురు నాకు ఇచ్చి ఈ కురుకురు నువ్వు తీసుకోరా. అరే నేను ఫస్ట్ తీసుకున్నా కాదా. అరే ఆ కురుకురు తవ్వలేకుంటే అన్ని కురుకురు పట్టుకొని ఇంటికి పో అన్న. అట్లా అడ్డుగా ఇది ఇచ్చి అది తీసుకోపోరా, లేకుంటే అన్ని కురుకుర్లు తీసుకోపోతారట. నేను చెప్పినట్టే అన్నావు, లేకుంటే ఇక్కడ నడవదావు. అరే కొత్త వాళ్ళు వినాలిగా. అరే ఇంటికి వాళ్ళరా, పంపాలరా. పాపం నేను ఇలా లేకపోతే లేమేజ్లో ఏమో. ఎర్ర ఎర్ర రుమాలు కట్టి ఏడికి పోతున్నా ఓ పిల్ల. అత్తగారి ఇంటికి పోతా, నువ్వు కూడా పోతావా? ఒకప్పుడు మనం కూడా పెద్ద సింగర్ అయ్యేటోళ్ళం. టైం లేక ఇట్లా అయిపోయినాం. నీకు టైం లేని మంచిగా అయింది. నువ్వు సింగల్ అయితే మా చెవు గువ్వలు గుయ్యమనేటి. నీ అవ పెళ్లి చేసుకోవాలి. ఇట్లా ఎన్ని రోజులు బతుకుడో ఏమో. నా చెయ్యి బాగా దురద పెడుతుంది. ఇటు చూసినా ఏం కనబడతలేవు. వాళ్ళు ఉన్న ప్యాంట్ పట్టుకొని పోయాం. తువ్వాలు ఉన్న ప్యాంట్ గొడవైతే మొత్తుకొని రే ఎవరు రాళ్ళు? నా ప్యాంట్ ఉన్నా తువాలు తీసుకోపోతాళ్ళు. నాకు లోపల డ్రాయర్ కూడా లేదు. ఎవరు రాళ్ళు? రే లక్కీగా నువ్వారా? అన్నే ఉంటా నువ్వు. నేనే రా, దమ్ముంటే పట్టుకోరా. దమ్ముంటే పట్టుకోరా షెకావత, పట్టుకుంటూ వదిలేస్తా సిండికేట్. రే రోజు రోజుకు మన వాడి మీద లక్కీగా నొల్లి బాగా ఎక్కువ అవుతాందిరా. ఆడు నేను పొద్దున తానం చేస్తా అంటే బాత్రూమ్ డోర్ మీద నుంచి వెళ్ళి నా తువాలు తీసుకోవేనరా. అన్ని బయటకు వచ్చి కొడదామంటే నాకు డ్రాయర్ లేకపోయారా. ఆరా గింత పెద్ద ఒక డ్రాయర్ వేసుకోవారా. అరే ఇప్పుడు ఇక్కడ నొల్లి డ్రాయర్ గురించి కాదురా, లక్కీగాని గురించి. అవును నిజమేరా. అది పొద్దుగాల తాంజాంగా సబ్బులేమనని దుకాణం పంపితే అది పైసలు పట్టుకుని అటే పీకిండ్రా. మీ ఆ వాని కోసం చూసి నేను సబ్బు లేకుండా తానం చేసిండ్రా. అరే ఆడికి ఇట్లు ఇప్పుడు నా కళ్ళ ముంగడ కనబడ్డానుకో, రోకర్లు ఎల్లిపాయలు వేసి దంచినట్టు దంచుతారా అన్ని. అరే నీ రోకలు రెడీ చేసుకోరా, అత్తండా నుంచి. అవునరా, నువ్వు అటు నుంచి రా, నేను ఇటు నుంచి పోతా అని తుక్కు దంచుతాను రా. ఇంకోసారి మన జోలికి రావద్దాడు. అరే ఇక వారా, ఇంకోసారి మన జోలికి రారా. అరే వీళ్ళు తెలిసో తెలియకుండా చేసిల్రా. ఈ రోజు నుంచి మిమ్మల్ని నిచ్చ కూడా పోనీయరా. అరే అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైందిరా అసలైన ఆట. దమ్ముంటే పట్టుకోరా షెకావత.